హాయ్. అందరికీ నమస్తే. ఈరోజు ఈ వంట చిన్న చేపలు, చిన్న పక్కిలు తోమి ఒకసారి ఎళ్లి స్నానం చేసొచ్చా. కొంచెమే ఉన్నాయి. చిన్న పిల్లలు పట్టి అమ్ముతున్నారు. రూ. 50కి అయ్యే ఉన్నాయి అంతే. మా డాలోడు చాలా రోజుల నుంచి అడుగుతుంది. చిన్న చేపలు కావాలి, మా చిన్న చేపలు కావాలని. మా ఆయన దూరేడేమో ఆళ్ళని ఆయనకిష్టం అనమాట. ఇదిగో ఈ చిన్న పక్కెలు వాటికి కావాల్సినయి ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటది. టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, కారం, మెంతి, ఆవాల పొడి. ఇది ఊరగాయలోకి చేసుకునేది కొంచెం తీసుకున్నాననమాట. కొంచెమే కదా! దానికోసం మళ్ళీ పౌడర్ ఎందుకు చేసుకోవడం అని. చింతాకు పొడి, ఎండు చింతాకు పొడి అనమాట. పసుపు, కారం, దీంట్లో చింతాకు పొడిలోకి చింతపండు పులుసు కొంచెం ఏస్తారు. కానీ నేను చింత తొక్కే ఏస్తున్నాను పులుసు. చింత తొక్కుంటాం కదా! అదే కలిపి పులుసేద్దాం అనుకుంటున్నాను. ఇంకపోతే ఉప్పు, కల్లుప్పు, ఆయిలు మిగతా అన్నీ మీకు తెలిసినయే. స్టవ్ వెలిగించుకొని చిన్నది బాగుంది కదా! చిక్కెంటుకలకి ఇచ్చారులే. స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఒకసారి అన్నీ చూపిస్తాను. చూడండి. మర్చిపోయా పచ్చిమిర్చి కూడా 2 వేసుకుంటా. ఈ కారం నాకు సరిపోదు. పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకుంటా. కలుపు కొంచెమే కదా! చాలా ఆయిల్ కాలింది. తిరగమాతలో ఆవాలు, కొంచెం జీలకర్ర, మర్చిపోయిన మెంతులు వేస్తే మంచి స్మెల్ వస్తుంది చేపలకి. ముందు మెంతులే వేసుకోవాలి. ఇదిగో 2 పచ్చిమిర్చి. పోపు అయితే కాలింది. తినడానికైతే బాగుండిద్ది కానీ చేపలు చికెను, మటను అయితే మనకు అంత పని ఉండదు. వాళ్ళు చేసి శుద్ధంగా ఇస్తారు కదా! ఈ చేపల మటసన్‌కి తినేటప్పుడు బానే ఉండిద్ది. చేసేటప్పుడే. ఆ కొంచెమే నాకు గంటన్నర అంత పట్టింది టైం. వాళ్ళు చేసిచ్చినా గూడా చేయలేదనుకో చేసిచ్చినా గూడా మనకి చాలా టైం తీసుకునిద్ది. ఇగో ఇలా పిసికేసాను చింతపండు. చింతపండు కాదు చింతతొక్కు. దాంట్లో కొంచెమే వాటర్ పడతది. పోపయితే ఆల్రెడీ వేసిందా. ఇగో మిగిలినయన్నీ ఏసేస్తున్నాను. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిసేపు మూత పెట్టి మగ్గిద్ది. సిమ్‌లో పెట్టుకొని. ఈలోపు పిప్పి తీసేసి ఈ చిన్న చేపల్లోకి పెద్ద వాటరు అవసరం లేదు. ఎందుకంటే గ్రేవీ కొంచెం ఉంటేనే బాగుంది కదా! మేమైతే ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇది పాత చింతతొక్కు ఉంది. ఇంత పిప్పి కూడా రాదు. ఇప్పుడు కొత్తగా మమ్మ ఇచ్చింది. నిన్న వెళ్ళాము తెచ్చుకున్నాము. ఎంత ఇష్టపడతామో ఈ చేపలు రోజంతా ఎంత కడిగినా వాసన వస్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. ఎంత ఇష్టమో అంత గిలిగా కూడా ఉండేది. ఏదంటే అది ముట్టుకోవాలనిపించినా కడిగామా రోజంతా ఓసిడి అనుకుంటారు చూస్తే ఎవరన్నా. అట్లా ఉండిద్ది అనమాట పరిస్థితి. చేపలు కడిగిన రోజు. ఈరోజు వండేసామా. ఈ రోజు ఎట్టా ఫ్రైడే, రేపు శనివారం తినము. ఇంకా ఎల్లుండి తినేటప్పుడు బాగానే ఉండిద్ది. ఈ రోజే కొంచెం అట్లా అనిపిస్తుంది అనమాట. నాకేనా అందరికీ అలాగే ఉండిద్ది. అన్ని పచ్చికి కలిపెట్టేద్దాం అనుకున్నాను. ఎందుకో వీడియో చేస్తాను చూపిద్దామని. ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. ఈ చింతాకు పొడి చాలా రోజులైంది. మామూలుగా అయితే కొంచెం గ్రీన్‌గా ఉండిద్ది. 2, 3 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటా నాకిచ్చే. అంతకుముందు మాకెప్పుడు చేసి మా అమ్మకిచ్చింది. మా అమ్మ నాకిచ్చింది ఇది. అక్కోళ్ళకి ఇంటి ముందే ఉంటుంది పెద్ద చెట్టు. వాళ్ళు పిల్లలు కోసి ఎండబెడతారనమాట.
ఒకప్పుడు అంటే దంచుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు అందరూ మిక్సీలో వేసేస్తున్నారు. కరివేపాకు లేతది ఫ్రెష్. మొత్తాలు బాగా కొంచెం కదా సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. మర్చిపోయాను కొంచెం ఎందుకు ఎత్తి తీసానంటే ఈ చింత తొక్కలో ఉప్పు ఉంటుంది. ఈ చేపలకి ఈ దబర కూడా ఎక్కువ వేయాలి కదా. మా ఇంట్లో ఇప్పుడు చాలా మంది ఈ దబర్లు వాడకూడదు చెప్తున్నారు. ఇత్తడి అవి వాడుతున్నారు చాలా మంది. కానీ ఇవి కొనకుండానే ఒక సిల్వర్ సామాన్ అంగడి పెట్టుకోవచ్చు. అన్ని చికెన్‌టికలకే వచ్చినాయి. ఇందులో ఈ సైజ్ కాడి నుంచి ఈ సైజ్ దాకా ఒకరోజు వీడియో పెడతాను. దబర్లన్నీ అన్ని చికెన్‌టికలకే. సిల్వర్ సామాన్ కొనింది చాలా తక్కువ. పెద్ద పెద్ద డేక్షాలు కొన్నాను కానీ ఇప్పుడు అదే ఇట్లా వాడేవన్నీ చాలా చికెన్‌టికలకి వచ్చినాయే. ఇప్పుడు ఇంకా ఒక 5, 6 నెలల సంవత్సరం నుంచి అయితే ఆ దబర్లు వద్దమ్మా మేము అసలు వాడట్లేదు. చాలా ఉన్నాయి ఉండే ఎక్కువైనాయి అని చెప్పి తీసుకోవట్లేదు. చిన్న చిన్న స్టీల్ బాక్సులు స్నాక్స్కి వాటికి పిల్లలకి స్కూల్కి వాటికి పనికి వస్తాయని ఆ బాక్సులు అయితే 1 నెల 2 నెలలకి అవి అంచులు పగిలిపోతాయి వాళ్ళ దగ్గర స్టీల్. అయినా కూడా అట్లన్నా యూస్ అవుతాయిలే కొద్ది రోజులకైనా అని చెప్పి ఆ బాక్సులు స్టీల్ గిన్నెలు అవి తీసుకుంటున్నాను కానీ ఈ దబర్లు అయితే ఆపేసాను. ఇంకా తీసుకుంటే నిజంగానే సిల్వర్ సామాన్ అంగడి పెట్టుకోవాలి అన్ని. టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గాయి బాగా చూడండి. చూపిస్తా. మగ్గినాయి కదా. ఇప్పుడు ఈ చేపలు వేసేస్తున్నాను. కారం 2 స్పూన్లు తీసి పెట్టుకున్నాను. చింత తొక్కు చింతాపొడి బాగా పులుపు ఉంటాయి కదా. 1 స్పూను పసుపు పొడి 2-3 స్పూన్లు ఉంటుంది చింతాపొడి మొత్తం వేసేసాను. అన్నీ కలిపి ఆయబెట్టేద్దాం అనుకున్నా. ఎందుకో మళ్ళీ ఇలా చేస్తున్నా. ఇంకెంతకు మించి కలిపితే అవి ఇదైపోతాయి. ఎందుకో ఈ చింత తొక్కు నీళ్ళు ఉప్పు కారం ఆయిల్ ఈ కూరలో ఈ చింతాపొడి ఇవి వేసుకునే కూరల్లో బాగా పులుపు ఉండేది కదా సమంగా ఉండాలి. అన్నీ కొంచెం ఎక్కువనే ఉండాలన్నమాట. వాటర్ తప్ప అవన్నీ ఎక్కువనే ఉండాలి. చూడండి కొంచెం బాగా మగ్గాలి అది. కొంచెం ఉడికిన తర్వాత మెంతిపొడి కూడా వేసేసుకొని చిన్న చేపలే కదా తొందరగా దానినా కొంచెం ఇంతంత కొంచెం చేయడం నాకు అసలు అవదు. ఉండేది ముగ్గురమే అయినా కొంచెం కూరలు ఎక్కువే తింటాం. కానీ ఇవి ఇంకొంచెం ఉడకాలి. తర్వాత తింటా చూపిస్తా. లేట్ అయిపోయింది ఆల్రెడీ 2 అయిపోయింది. కూర కోసం లేట్ అయింది. ఇంకా కొంచెం చిక్కబడాలి. అంటే ఆ చేపల్లో వచ్చిన వాటర్ ఎక్కువైంది బాగా. ఇది చింతాకు చిన్న చేపలు ఒక ఊరగాయ తిన్నట్టు ఉండిద్ది అనమాట. ఫీలింగ్ అయిపోవచ్చింది. లోప అన్నం వడ్డించుకుంటాను. టేస్ట్ ఎలా ఉండిద్దో ఇంకా కొంచెం అది దగ్గరికి రావాలన్నమాట. లోపు ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క చేప తినాలంట. నిజంగా చాలా టేస్ట్ వచ్చింది. ఎప్పుడూ లేదు. డిఫరెంట్గా ఉంది టేస్ట్ అయితే బాగుంది. దీంట్లో అదే చింతతొక్కు చింతాపొడి 2 వేసాను అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది.
ఓకే. బై.